అందరికీ టీ అనేది ఒక నష. గుట్కా, సిగరెట్, లిక్కర్ ఇవంతా నష. ఈ అన్నిటికంటే మన చాయ్ బెస్ట్. మా ఫాదర్ అంటారు, కస్టమర్ ఈజ్ గాడ్, ఎంప్లాయీస్ ఆర్ అవర్ ఫ్యామిలీ. లెట్స్ ఆల్ వెల్కమ్ అవర్ శశాంక్ గారు. 2015లో ఫాదర్ని అడిగాను, డాడీ హైటెక్ సిటీలో నిలోఫర్ పెట్టాలని నాకు. బెటర్, నువ్వు హైటెక్ సిటీ అంటే ఫుల్ హాస్పిటాలిటీ ఇవ్వాలి, చదువుకున్న వాళ్ళు జాయిన్ అవ్వాలి, మన దగ్గర ఎక్కడ జాయిన్ అవుతారు, మనం ఒక ఇరానీ కెఫే నడిపిస్తున్నాము, నువ్వు ఒక పని చేయి, దగ్గరలో ఒక 3000 SFTలో ఒక ఎయిర్ కండిషన్ కెఫే ఓపెన్ చేయి, ఇక్కడ ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాక మనం ఆలోచిద్దామంటే సరే అని ఆయన డైరెక్షన్లో లక్డీ కపూర్లోనే 100 మీటర్స్ అవేలో ఒక 2015లో కెఫే నిలోఫర్ క్లాసిక్ అని ఎయిర్ కండిషన్ కెఫే ఓపెన్ చేసాం. అక్కడ చాయ్ మన ఓల్డ్ కేఫ్లో ఇరానీ చాయ్ 10 రూపాయలు, కొత్త కేఫ్లో 20 రూపాయలు పెట్టామన్నమాట. నేనైతే ఫస్ట్ 60 రూపీస్ పెట్టాను, బోర్డు పెట్టేశాను, మోను బోర్డు. రేపు మార్నింగ్ ఓపెనింగ్ అంటే 10 o'clock ఓపెనింగ్ అంటే నైట్ మా ఫాదర్ వచ్చేసి బోర్డు చింపేశారనమాట. బోర్డు చింపేసి 60 రూపాయలు 20 రూపాయలు పెట్టు అన్నారు. డాడీ, మనం చేసిన రెసిపీ ప్రీమియం ఒక లీటర్లో ఇప్పుడంటే 3 కప్పులు వెళ్తున్నాయి, కానీ అప్పుడు ఓన్లీ 2.3 కప్స్ వెళ్ళేవన్నమాట. అంటే చాయ్ వెరీ ప్రీమియం, ఒక డ్రాప్ వాటర్ కూడా వెళ్ళాం. ఒక్క చాయ్ కాస్ట్ 36 రూపాయలు పడుతుంది మనకి 2015లో. మళ్ళీ మనకు చేసే ప్రిపరేషన్ కాస్ట్ అవి ఇవి ఒక 6 రూపాయలు వేసుకుంటే 42 రూపీస్ ఒక చాయ్ పడుతుంది. మరి 42 రూపీస్ పడితే 20 రూపాయలు అమ్మడం నేను డాడీ 60 రూపీస్ కరెక్ట్ ప్రైజింగ్ కదా అంటే, ఆ రోజు ఫాదర్ అన్నారు, నేను MBA చేయించి తప్పని చేశాను రా అన్నాడు. నువ్వు ఎన్ని ఛాయలు అమ్ముదాం అనుకుంటున్నావు అంటే, నేను బేసిక్గా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మనకి ఒక 20 outlets 25 outlets ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళతో మీటింగ్ పెట్టి ఒక P&L రెడీ చేశాను అనమాట. మినిమం మనం 600 ఛాయలు అమ్మితే ఒక 50 రూపాయలు 60 రూపాయలు అంటే 30,000 ఛాయ్లో నుంచి 30,000 బన్స్, బర్గర్స్, పిజ్జాస్, కేక్స్, పేస్ట్రీస్, బిస్కెట్ బాక్సెస్ నుంచి ఒక 30,000 60,000 సేల్ చేస్తే మనకు బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుంది, మనం ప్రాఫిట్లో ఉంటామంటే ఫాదర్ ఒకటే అన్నారు, ఈ MBA చేసిన వాళ్ళు ఇదే భాష మాట్లాడతారు, ఇప్పుడు నేను చెప్పేది విను అన్నారు. మనకు లాస్ట్ది పక్కన పెట్టు అన్నారు. నేను 10,000 ఛాయలు అమ్మాలనుకుంటున్నా ఇక్కడ అన్నారు. క్వాలిటీ ఇచ్చి 10,000 అమ్మి మెల్లమెల్లగా నేను 5 రూపాయలు పెంచుతాను, 2,000 ఛాయలు అయినాక 5 రూపాయలు పెంచుతాం, ఒక 4,000 అయినాక 10 రూపాయలు పెంచుతాం. సో అలా 10,000 ఛాయలు 100 రూపాయలు అమ్ముదాం అనుకుంటున్నారు ఆఫ్టర్ 10 years అన్నాడు. ఈరోజు 10 years తర్వాత హైటెక్ సిటీలో అదే ఛాయ్ 150 రూపీస్కి స్టాండింగ్ అమ్ముతున్నాం. 150 రూపీస్ ఛాయ్ అమ్ముతున్నారు కదా అని అనుకుంటారు నిలోఫర్, కానీ స్టార్ట్ చేసిన జర్నీ ఎవరికి తెలియదు. ఆల్మోస్ట్ హోటల్ 6 years లాస్లో నడిపించారు ఫాదర్, నాకు తెలుసు. సో 2015 నుంచి 2021 వరకు మేము 70 రూపీస్ వరకు రాగలిగాం. అప్పుడు 70 రూపీస్కి వచ్చిన తర్వాత అది బ్రాండ్ అయిపోయింది. అందరికీ టీ అనేది ఒక నష. గుట్కా, సిగరెట్, లిక్కర్ ఇవంతా నష. ఈ అన్నిటికంటే మన చాయ్ బెస్ట్ అని మేము రియలైజ్ అయినాక దీన్ని అలవాటు చేసిన తర్వాత దీన్ని ఒక బిజినెస్ రూపంలో మార్చామన్నమాట. సో మీరు అన్నట్టు టీమ్ విన్, బిజినెస్ విన్, దాని తర్వాత కస్టమర్ విన్. మేము ఇక్కడ కస్టమర్ని గెలిచాం. ఫస్ట్ కస్టమర్ని గెలిచాం, దాని తర్వాత బిజినెస్ ఎట్లా నడిపించాలో నేర్చుకున్నాం, దాని తర్వాత టీమ్ ఫార్మేషన్ అయింది. మీరు చెప్పిన దానికి కొంచెం రివర్స్ అయింది మా దగ్గర, అంతే. సో ఇదంతా అయిపోయిన తర్వాత 2019లో బంజారాహిల్స్ అవుట్లెట్ అందరికి తెలిసిందే, కొంచెం ప్రీమియం కస్టమర్ బేస్ని అట్రాక్ట్ చేద్దాము. అందరూ బండిల్లో వెళ్తారు చాయ్ తాగడానికి, కార్ వెళ్ళే వాళ్ళు ఎవరికి కార్ తీసుకొని వచ్చే వాళ్ళకి ఒక ప్రాపర్ కెఫే లేదు అని రియలైజ్ అయ్యి బంజారాహిల్స్లో అవుట్లెట్ ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ ఓపెన్ చేసేటప్పుడు ఓనర్ ఫోన్ చేస్తే, ఫస్ట్ డే మీకు బంజారాహిల్స్ విజిట్ చేశారు కదా, ఫస్ట్ డే ఓనర్ ఫోన్ చేశాను నేను, సార్ నాకు ఇట్లా మీ స్పాట్ నచ్చింది, నాకు రెంట్కి కావాలి ఇది అంటే, ఏం చేస్తావు అన్నారు. నాది నిలోఫర్ కేఫ్ ఉంది,
నేను నిలోఫర్ కేఫ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆయన ఓనర్ వినంగానే ఏం మాట్లాడలే, కట్ చేశాడు ఫోన్. అయితే 1 month ఎంటబడి ఒక ఆయనకు దగ్గరలో క్లోజ్ రిలేటివ్తో ఒక ఫోన్ చేపిస్తే ఒక అపాయింట్మెంట్ ఛాన్స్ ఇచ్చాడు అనమాట. వెళ్ళాను నేను, ఎంఎస్ ప్రసాద్ సార్ పేరు. సో వెళ్ళినప్పుడు ఛాయ్ అమ్ముతూ 10 లక్షలు రెంట్ కడతావు నువ్వు అన్నాడు. కడతా సార్ పక్క తప్పకుండా. సరే, నో నెగోషియేషన్, ఇది రేటు 6 months అడ్వాన్స్, ఇప్పుడు పేమెంట్ 1-2 అవర్స్లో అవుతే నీకు స్పాట్ ఇస్తా అన్నారు. అదే రోజు 2 అవర్స్లో పేమెంట్ చేసి ఆ స్పాట్ బుక్ చేసుకున్నాను అనమాట. ఈరోజు ఏ ఓనర్ అయితే నా ఫోన్ ఎత్తలేదో కట్ చేశాడో 5,000 నుంచి ఆ బిల్డింగ్లో 90,000 SFT ఉంది. విశ్వసముద్రది కూడా ఒక 30,000 SFT ఉంటే వాళ్ళు వెకేట్ చేసి ఓన్ బిల్డింగ్ కట్టుకున్నారు ఒక 1 lakh SFTతో. ఈరోజు ఓనర్ 65,000 SFT మాకు ఇచ్చాడు. ఇంకోటి 65,000 SFTలో 15,000 SFTలోనే బిజినెస్ చేస్తా, మిగతాదంతా పార్కింగ్ అంతా రావాలని, కస్టమర్కి ఏ ప్రాబ్లం రావద్దని. కార్ వ్యాలే ఇచ్చినప్పుడు మీ ఆర్డర్ అయిపోయాక మీరు బయటికి వచ్చినాక వ్యాలేకి స్లిప్ ఇచ్చిన తర్వాత వ్యాలే డ్రైవర్ మీకు 3 నుంచి 5 నిమిషాల్లో కార్ తెచ్చియాలని మొత్తం ప్లేస్ తీసుకున్నాం మేము. మా ఫాదర్ అంటారు, కస్టమర్ ఈజ్ గాడ్, ఎంప్లాయీస్ ఆర్ అవర్ ఫ్యామిలీ అనడం చాలా ఈజీ, దీన్ని పాలన చేయడం చాలా కష్టం. సో అలా స్టార్ట్ అయిన బంజారాహిల్స్ జర్నీ చాలా నేర్పించింది మాకు. ఈ బర్గర్లు పిజ్జాలు కాదు, మీరు మంచి ఏమన్నా లాంచ్ చేయండి హెల్తీ ప్రోడక్ట్స్ అంటే రాగి ఉప్మా చేసాము, సాబుదానా కిచడీ చేసాం, పోహా చేసాం, క్రాక్డ్ వీట్ ఉప్మా చేసాం, రీసెంట్గానే మిల్లెట్ పొంగల్ లాంచ్ చేసాం. సో మాకు రియలైజ్ ఏమైంది, మళ్ళీ దాని తర్వాత కొందరు కస్టమర్లు వచ్చి ఫాదర్ని సాంబార్ రైస్ కర్డ్ రైస్ అడిగారు. డాడీ ఒక కెఫేలో సాంబార్ రైస్ ఏం అమ్ముతామని నేను అన్నాను. లేదు బేటా, వాళ్ళు అన్నారంటే ఏదో ఒక రీజన్ ఉంది, నిలోఫర్కి ఒక రీజన్తో వస్తున్నారు, డైలీ కస్టమరు, నువ్వు పెట్టాలి అన్నారు. అయితే మనం సాంబార్ రైస్ జనరల్ హోటల్లో ఏం చేస్తారు, నార్మల్ సోనా మసూరి వేసేసి వండేస్తారు. అయితే యాజ్ అ నిలోఫర్ ఏం చేయగలుగుతాము, రెగ్యులర్ సాంబార్ రైస్ అయితే నేను చేయలేను కదా. ఒక కెఫేగా చిట్టుముత్యాల రైస్ యాడ్ చేసి, అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు 1.5 year కింద సాంబార్ రైస్ కర్డ్ రైస్ స్టార్ట్ చేసినప్పుడు చిట్టుముత్యాల రైస్ నాకు 108 రూపీస్కి వచ్చేది. ఈరోజు 225 రూపీస్ per kg చిట్టుముత్యాల రైస్, ఒరిజినల్ క్వాలిటీ. సో ఆ 225 రూపీస్ పెట్టి సాంబార్ రైస్ ఎవరైతే చేయరు కదా, కర్డ్ రైస్ ఎవరైతే చేయరు కదా. ప్లస్ మీరు వెళ్ళి చూస్తే సాంబార్ రైస్ కర్డ్ రైస్ అని రాసి ఉంటుంది, మేము చిట్టుముత్యాల రైస్ వాడుతున్నామని కూడా చెప్పము. కానీ ఆ ఫ్లేవర్ తిన్న తర్వాత ఆబ్వియస్లీ కస్టమర్కి అలవాటైపోతుంది. ఆ సాంబార్ రైస్ కర్డ్ రైస్ అలవాటు అయిపోయాక ఇంకెటు పోడు. సో ఇక్కడ ఏంటంటే మొత్తం మేము ప్రోడక్ట్ మీదే ఒక 10 years టైం స్పెండ్ చేసాం. ఆల్మోస్ట్ 10 years మాది ప్రోడక్ట్ ఇన్వెన్షన్, ప్రోడక్ట్ ఇంజనీరింగ్, కస్టమర్కి ఏ కావాలి అనే దాని మీదే 10 years పోయింది.